మొత్తం కాంగ్రెస్ పార్టీ డాయస్ మీద ఉన్నారు. అది విజయవాడలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఆల్ ఓల్డ్ పీపుల్ ఆర్ ప్రెసెంట్ దేర్. కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. ప్లస్ కుటుంబ పరంగా కూడా చూసినట్లయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఏకాకైపోయాడు. ఇవాళ షర్మిల గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కానీ, ఆయన తమ్ముడు కుటుంబం వివేకానంద రెడ్డి గారి కుటుంబం కానీ, ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఒక పక్కన ఉంటే, ఇవాళ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన ఉన్నాడు. ఇవాళ సైకో జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా కంటే ఏదో భారతీరెడ్డి గారి భర్తగానో లేదంటే అవినాష్ రెడ్డి గారి బ్రదర్ గానో ఆ రకంగా ఎక్కువ గుర్తింపు ఉంది. వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా కంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీదేవి గారి భర్త, వైఎస్ అవినాష్ రెడ్డి గారి సోదరుడు, ఆ రకంగా చెప్పుకుంటా ఉన్నారు. ఎవరు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా కనపడట్లా. కాబట్టి ఫ్యామిలీ పరంగా కూడా కంప్లీట్ గా ఆ డివిజన్ వచ్చేసింది. సో ఓవరాల్ గా మీరు ఏ కోణంలో చూసినా కూడా రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి టుడే ఆర్ టూ డిఫరెంట్ పోల్స్. ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడటం అనేది అసాధ్యం అని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఏపీలో ఇప్పుడు వైసీపీలో ఉన్న కొన్ని సీనియర్ హెడ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళి వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక రకంగా ఏదో చెప్తారే గడ్డిపోస లాంటి ఆధారం కోసం వెతుకుతున్న నాయకులు ఉంటారు సీనియర్లు పేరెందుకు. కానీ అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఆధారం కోసం చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇదే ప్రధానమైన ఆధారంలాగా కనిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. నాకు తెలిసి మాక్సిమం కాంగ్రెస్ లోకే ఫ్లో ఉంటుంది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీలోకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేన కానీ ఈ పార్టీలు వేటిల్లో కూడా వాళ్ళకి ప్రవేశం ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపైన కూడా అటువంటి అవినీతి మరకలు ఉన్నాయి. రకరకాలైనటువంటి అంశాల్లో వాళ్ళ భాగస్వాములు ఉన్నారు. కాబట్టి ఇటువైపు ఏ రకంగానూ ప్రవేశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి 30 మంది కాంగ్రెస్ వాసన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా గర్వాపసి మనం ఎప్పుడు చూస్తాం కదా, ఆ గర్వాపసి అనేది మాక్సిమం జరుగుతుంది. ఇటువైపు ఇది ఖాళీ అయ్యి సగం మంది మళ్ళీ అటు చేరేటటువంటి అవకాశం సందర్భం చాలా మెండుగా కనపడుతోంది. బట్ దట్ డజంట్ మీన్ అలా జరిగినంత మాత్రాన ఇప్పుడు